ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు. అయ్యగారు ఒకసారి చెక్ చేయండి, ఈ పెళ్లి కార్డులో మీ పేరు రాయాలనుకుంటున్నా, మా అబ్బాయి పెళ్లికి మీరు వచ్చి వాక్యం చెప్పాలా అన్నాడు. పెళ్లి కార్డు పైన చదివా, ఏమని రాసిందంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాసింది. ప్రైజ్ గాడ్, భలే వాక్యం రాసేవయ్యా అని కిందకు వచ్చా. కొడుకు దగ్గరికి వచ్చేసరికి కొడుకు ముందు చి అని 2 చుక్కలు పెట్టి పక్కన ఉంటే పేరు రాశాడు. కాబోయే కోడలకి ఏమని రాశాడో తెలుసా? చి లా సౌ అని రాశాడు. ఇదేమరా చి లా సౌ అని. ఆ తర్వాత కిందకు వచ్చా, ఏమని రాశాడో తెలుసా? శుభముహూర్తం ఉదయం 9:45 శుభముహూర్తాన వివాహం జరిపించబడును అన్నాడు. నేను అడిగా, 2-3 సార్లు అడిగిన తర్వాత, ఈ పెళ్లి తేదీ నిర్ణయించింది ఎవరు అన్నాడు. మా ఫ్యామిలీ పంతులు గారు నిర్ణయించాడు. ఏమండి, యేసయ్య నమ్మని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అది తప్పు కాదు, వాళ్ళ విశ్వాసం అది. నాతో అన్నాడు, అయ్యగారు అవన్నీ ఎందుకు కానీ మీరు రండి అయ్యగారు, పెళ్ళికి రండి అయ్యగారు అన్నాడు. నేనేమన్నాను తెలుసా? తప్పకుండా వస్తాం మీ అబ్బాయి పెళ్ళికి, కానీ నేను రావాలంటే పైన వాక్యం మార్చాలి అన్నా. ఏం మార్చాలి అయ్యగారు అన్నాడు. అదేనయ్యా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాసావు కదా, నువ్వు మార్చాల్సింది ఏంటంటే, ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదము అని రాయన్న అంటాడు. బైబిల్ అట్ట లేదు కదా అయ్యగారు అన్నాడు. నేను రానన్నా అన్నాడు. నా వైపు చూసి, మీరు రాకపోతే 1,000 రూపాయలు పడేస్తే 150 మంది పాస్టర్ గారులు వస్తారు అన్నాడు. మంచిదయ్యా అనలేదు, కానీ మనసులో అట్లా అనుకోని అది ఒక రకంగా చూశాడు. వెళ్ళాడు, పెళ్లి చేశాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత కనపడ్డాడు. నేను అడిగా, అయ్యా కొడుకు కోడలు ఎట్లున్నారయ్యా అన్న. ఆయన కాస్త గ్రాంధికం మాట్లాడతాడు. శుభముహూర్తాన వివాహం చేయుట ఎలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుట ఎలా? నాకు తెలియదయ్యా ఎట్లున్నారన్న. శలకాగోరింకల్లాగున్నారండి అన్నాడు. ఇంకో 3 నెలల తర్వాత, పెళ్ళైన 6 నెలల తర్వాత కనపడ్డాడు. ఈసారి నెత్తి మీద తడి కొట్టేసుకున్నాడు. నేను అడిగా, శిలకా గోరింకలు ఎట్టున్నారయ్యా అన్న. ఇంకేం శిలకా గోరింకలంటే, ఆ శిలకా గోరింకలు కాస్త పాము ముంగీసులైపోయారు అన్నాడు. క్రీస్తులో ఉన్నవాడికి ప్రతిరోజు మంచి రోజే. క్రీస్తులో ఉన్నవాడు ఈ మూఢనమ్మకాలు, నిర్దేవులను ఆరాధించే విశ్వాసాల మీద పొరపాటున దేవుని బిడ్డలు కట్టబడే వాళ్ళుగా ఉండకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక.